అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ. ఉమ్, ఆ పార్టీలో చాలా చిన్న ఇంత ఇంత బుడగ నీటి బుడగ లాంటి వ్యక్తిని నేను. ఇది నా పర్సనల్ మూమెంట్ ఇది. ఓకే. సో అయితే 1969లో ముచ్చెర్ల సత్యనారాయణ గారు ఉమ్, ఆ, ఇడ్లీ సాంబార్ గోమ్ బ్యాగ్ ఉద్యమానికి ఆయన కనున్నారు. ఉమ్, ఆ ఆలోచన నుంచే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఆయన ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమాన్ని చేసిండు, తెలంగాణ వచ్చింది, కానీ ఇడ్లీ సాంబార్ అట్లనే ఉంది. పానీపూరి గో బ్యాక్ అంటే సింబాలిక్ ఏంటంటే ఆ రాష్ట్ర పూలు దాన్ని తింటారు వాళ్ళు అని అర్థం, అంతే, అంతవరకే. అంతవరకే తప్ప ఆ, పేదలైనటువంటి ఆ పానీపూరి చేసుకొని జీవించే కార్మికులను ఉద్దేశించి కాదు. కాదు. ఓకే. ఉమ్, పాన్ పరాగు ఆ రాష్ట్రం వాళ్ళు తింటారు, ఉమ్, దాని ద్వారా క్యాన్సర్ వస్తుంది, ఇది అందరికి తెలిసిన విషయం. అది అది వెళ్ళాల్సిందే. మార్వాడి గో బ్యాక్ అంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి మెవార్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నటువంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళని మార్వాడి అంటారు. 18-20 కులాలు ఉంటాయి అందులో. ఉమ్, సో వాళ్ళని ఉద్దేశించి పెట్టింది గో బ్యాక్.